మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 254. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ 8 అవుతుండగా విక్కీ లెగు అని పిలుస్తూ ఉంటుంది వైష్ణవి. విక్రమ్ కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి వైష్ణవి నవ్వుతూ విక్కీ కాఫీ అని అంటుంది. ఏంటి, నువ్వెప్పుడు లేచావు, ఎప్పుడు రెడీ అయ్యావు అని అడుగుతాడు. నేను లేచి చాలాసేపు అయింది, కానీ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది. ఏంటి రోజు స్పెషల్, అమ్మాయి గారు షాక్ మీద షాక్ ఇస్తున్నారు అని అనగానే, అదేం లేదు, ఈ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యరా, నేను హాల్లో వెయిట్ చేస్తాను అని చెప్పి వైష్ణవి వెళ్ళిపోతుంది. విక్రమ్ చిన్నగా నవ్వుకొని కొంత సమయం తర్వాత హాల్లోకి వస్తాడు. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. విక్రమ్, వైష్ణవి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళేసరికి టైం 10 అవుతుంది. అయితే విక్రమ్ గ్రౌండ్ ఫ్లోర్లో నుండి డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా తన ఛాంబర్కి తీసుకువెళ్తాడు వైష్ణవిని. విక్రమాదిత్యకి మ్యారేజ్ అయినట్టు ఆఫీస్లో వసుధార, విరాస్కి తప్ప మరెవరికీ తెలియదు. విక్రమాదిత్య వైష్ణవిని తన ఛాంబర్కి తీసుకుని వెళ్ళి, ఇదే మేడం మన ముంబై హెడ్ ఆఫీస్ అని నవ్వుతూ చెబుతాడు. సరే, నువ్వు వర్క్ చేసుకో, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి వైష్ణవి విక్రమ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత నిషా విక్రమాదిత్య పర్మిషన్ తీసుకుని లోపలికి వస్తుంది. నిషా లోపలికి రాగానే అక్కడ వైష్ణవిని చూసి షాక్ అవుతుంది. కానీ విక్రమ్తో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు నటిస్తే వైష్ణవికి తప్పకుండా ఇంకా అనుమానం పెరుగుతుందని, అందులోనూ ముందు రోజు ఫొటోస్ పంపించాను కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో కూడా తెలుస్తుందని నిషా నవ్వుతూ విక్రమాదిత్యకి ఎదురుగా నుంచుని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది. కానీ విక్రమ్ నిషా వైపు అస్సలు చూడడు. ఈరోజు షెడ్యూల్ ప్రిపేర్ చేయి అని చెప్పి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి, విక్కీ నాకు హెడేక్గా ఉంది, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి విక్కీ అని చెబుతుంది. ఓకే వైషు, 5 మినిట్స్లో వస్తుంది అని చెప్పి తన ఫోన్ తీసుకుంటుంటే, నోనో విక్కీ, కాఫీ నువ్వే ప్రిపేర్ చేయాలి అని చెబుతుంది వైష్ణవి. విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి, ఓకే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఛాంబర్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్లోకి వెళతాడు. ఆ రూమ్లోనే మినీ కిచెన్ కూడా ఉంటుంది. విక్రమ్ అలా వెళ్ళగానే వైష్ణవి ఒక్కసారిగా తను ఉన్న చైర్లో నుండి లేచి నిషా గొంతు పట్టుకుని వెనక్కి వాల్కి ఆనించి, ఏంటి నా దగ్గరే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? అసలు నువ్వు మొన్న బీచ్లో చేసిన దానికే నాకు ఇప్పటి వరకు కోపం పోలేదు. అలాంటిది ఫొటోస్ ఎడిట్ చేసి నా భర్తతో క్లోజ్గా ఉన్నట్టు నాకు ఫొటోస్ పెడితే నేను నా విక్కీని అవమానించి విక్కీకి దూరంగా ఉంటానని అనుకున్నావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ వేరే ఎవరి దగ్గరైనా ప్లే చేయి, నా దగ్గర నీ గేమ్స్ అస్సలు వర్కౌట్ అవ్వవు అని తన పట్టును నిషా గొంతుపై పెంచుతూ ఉంటే నిషా తన చేతులతో వైష్ణవి చేతిని వెనక్కి తోస్తూ ఉంటుంది. ఏంటి బాగా గింజుకుంటున్నావు? ఒక్క విషయం నా విక్కీకి చెప్పానంటే ఈ క్షణమే నిన్ను ఆఫీస్లో నుండి బయటికి గెంటేస్తాడు. నీ ప్రాణాలు కోల్పోకుండా నువ్వే బయటికి వెళ్ళిపోతావో, లేకపోతే నా భర్త చేతిలో బాగా తన్నులు తిని బయటికి పోతావో నువ్వే డిసైడ్ చేసుకో అని వైష్ణవి విసురుగా నిషాని పక్కకి తోసేస్తుంది. అదే టైంలో సిద్ధార్థ్ విక్రమ్ ఛాంబర్లోకి అడుగు పెడతాడు. నిషా వెళ్ళి సిద్ధార్థ్ కాళ్ళ దగ్గర పడుతుంది. సిద్ధార్థ్కి వైష్ణవి ఎవరో తెలియదు. విక్రమాదిత్య ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా సిద్ధార్థ్ వైష్ణవిని చూడలేదు. అలాగే విక్రమ్కి మ్యారేజ్ అయినట్టు కూడా సిద్ధార్థ్కి తెలియదు. వైష్ణవి ఎవరో తెలియక నిషా అలా తన కాళ్ళ దగ్గర పడగానే సిద్ధార్థ్ షాక్గా అలాగే ఉండిపోతాడు. నిషా కోపంగా పైకి లేచి ఏయ్ అని కొంచెం గట్టిగానే అరుస్తుంది. వెంటనే వైష్ణవి నిషా దగ్గరికి వచ్చి తన చెంపకై గట్టిగా కొట్టి, ఎక్స్ట్రాల్ చేశావంటే ఇక్కడే చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. సిద్ధార్థ్ నిషాని కొట్టిన దెబ్బకి స్పృహలోకి వచ్చి, హలో ఎవరు మీరు? ఏంటిలా డైరెక్ట్ చైర్మన్ సార్ ఛాంబర్లోకి వచ్చి తన పియ్యని కొడుతున్నారు అని కొంచెం కోపంగా అంటాడు సిద్ధార్థ్. మీ పేరేంటి అని సూటిగా అడుగుతుంది వైష్ణవి. వాట్, నా నేమ్ గురించి మీకెందుకు, అసలు ఎవరు మీరు అని సిద్ధార్థ్ ఇంకా కోపంగా అంటుంటే వైష్ణవి డైరెక్ట్గా విక్రమ్ కూర్చుని చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని అటు ఇటు ఊగుతూ
ముందు నీ పేరేంటి చెప్పు. ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నావంటే నీకు కూడా ఈ పాత్రలో భాగం ఉండే ఉంటుంది అని వైష్ణవి కొంచెం కోపంగానే అంటుంది. ఎందుకంటే వైష్ణవికి సిద్ధార్థ్ ఎవరో కూడా తెలియదు. నిషా ప్లాన్ వెనుక సిద్ధార్థ్ ఉన్నాడేమో అని అనుకుంటుంది వైష్ణవి. హలో, అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా? అది మా విక్రమాదిత్య సార్, ఈ కంపెనీ చైర్మన్ కూర్చునే కూర్చి అందులో కూర్చున్నారేంటి? ముందు లేవండి. మా సార్ వచ్చారంటే మీరు ఇంకొక క్షణం కూడా ఈ ఆఫీస్లో ఉండలేరు అని సిద్ధార్థ్ అనగానే, హో, ఇంతకీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీ పేరేంటో చెప్పడం లేదు అని అనగానే, నా పేరు సిద్ధార్థ్, ఎప్పటి నుండో చెప్తున్నాను, కొంచెం కూడా అర్థం కావడం లేదా? ముందు ఆ చైర్ నుండి లేవండి అని కోపంగా గట్టిగా అరుస్తాడు సిద్ధార్థ్. అదే టైంకి విక్రమ్ కనెక్టెడ్ రూమ్లో నుండి ఛాంబర్లోకి వస్తాడు. సిద్ధార్థ్ అన్న మాటలు విన్న విక్రమ్ తన చైర్ వైపు చూస్తాడు. అందులో వైష్ణవి కూర్చుని ఉంటుంది. వెంటనే విక్రమ్ సీరియస్గా సిద్ధార్థ్ వైపు చూసి, షటప్ సిద్ధార్థ్ అని కొంచెం గట్టిగా అరుస్తాడు. నిషా మాత్రం లోపల సంతోషపడుతూ ఉంటుంది. ఎంత భర్త అయినా కూడా తన భార్య అలా తన ఆఫీస్ చైర్లో కూర్చుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు విక్రమ్ తప్పకుండా నీపై సీరియస్ అవుతాడు వైష్ణవి అని లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ్ వెంటనే విక్రమ్ వైపు చూసి, సార్, ఈ అమ్మాయి ఎవరో తెలియదు, నేను ఎంత చెప్తున్నా కూడా మీ చైర్లో కూర్చుంది అని. మిస్, ముందు మీరు ఈ చైర్ నుండి లేవండి అని మళ్ళీ అంటాడు. విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి, వైష్ణు, ముందు నువ్వు ఈ కాఫీ తీసుకో అని చెప్పి వైష్ణవికి కాఫీ కప్ అందిస్తాడు. అది చూసిన సిద్ధార్థ్, నిషా ఇద్దరు షాక్ అవుతారు. సిద్ధార్థ్ కొంచెం భయంగా, సార్, తనెవరో మీకు తెలుసా అని నెమ్మదిగా అడుగుతాడు. సిద్ధార్థ్, నీకు ఈ విషయం బాగా తెలుసనుకుంటా. నా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లోకి ఎవరూ రారు. అలాంటిది ఎవరో కొత్త వ్యక్తి వచ్చి నా చైర్లో అంత ధైర్యంగా కూర్చున్నారంటే నీకు ఆ మాత్రం కూడా అర్థం కావడం లేదా? తను నా సొంత మనిషి అని విక్రమ్ అనగానే, అంటే ఆ అమ్మాయి మీ రిలేటివా సార్ అని అడుగుతాడు. తను నా వైఫ్ సిద్ధార్థ్, వైష్ణవి, నా టోటల్ కంపెనీస్ అన్నింటికీ కూడా తనే ఓనర్ అని విక్రమ్ చెప్పగానే సిద్ధార్థ్ వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి, సారీ మేడం, నాకు మీరెవరో తెలియదు, నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, అందుకే మీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను అని చెప్పగానే వైష్ణవి మనసులో సిద్ధార్థ్ అంటే ఇతనేనా అనుకుంటుంది. విక్రమ్ ఇతను చాలా ఇయర్స్గా ఇదే కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడని చెప్పాడు, సో ఇతను మంచివాడే అని అనుకుంటూ ఇట్స్ ఓకే అని అంటుంది వైష్ణవి. ఇంక నువ్వు వెళ్ళు సిద్ధార్థ్ అని అనగానే సిద్ధార్థ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి, ఇదేంటి, విక్రమాదిత్య సార్కి పెళ్ళైపోయిందా? మరి రాజేశ్వరి గారు నిషాని ఎందుకు ఇక్కడికి పంపించారు? అంటే వీళ్ళిద్దరి మధ్య నిషాని ఎందుకు తీసుకొస్తున్నారు అని ఆలోచనలతో తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. విక్రమ్ చాలా కోపంగా నిషా వైపు చూసి, నీకేమన్నా స్పెషల్గా చెప్పాలా? ఇక్కడి నుండి పో అని గట్టిగా అరుస్తాడు. వైష్ణవి వెంటనే 1 minute నిషా అని చెప్పి చైర్లో నుండి లేచి, విక్రమ్, తనని వెంటనే ఈ కంపెనీ నుండి టెర్మినేట్ చేసే అని సీరియస్గా చెబుతుంది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.